హాయ్ అండి. బాత్రూమ్‌లో ఇది ఒక్కటి వేయండి. రుద్దే పని లేకుండా దానంతటికి అదే క్లీన్ అవుతుంది. చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. అసలు నేను బాత్రూమ్‌లో ఏం వేసాను ఏంటనేది మీకు లాస్ట్‌లో అయితే నేను చెప్తానండి. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ బాత్రూమ్ క్లీనింగ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో జిప్లాక్ కవర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. ఒక జిప్లాక్ కవర్ తీసుకొని దాంట్లో 4 స్పూన్స్ అయితే సాల్ట్ తీసుకోవాలండి. అలానే మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే రాళ్ళు ఉప్పులు అయినా వేసుకోవచ్చండి. ఒక 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. దీనిలో కంఫర్టు 1 స్పూన్ వరకు వేసుకోవాలి. అలానే షాంపూ కూడా 1 స్పూన్ వరకు వేసేసుకొని నాప్కిన్ బాల్స్ ఉంటుంది కదండి. నాప్కిన్ బాల్ మనం ఎక్కువగా బట్టల్లో యూజ్ చేస్తూ ఉంటాము ఎందుకంటే స్మెల్ కోసం. సో నాప్కిన్ బాల్ పౌడర్ కూడా అందులో వేసేసుకోవాలి. దీనిలో సాల్ట్, నాప్కిన్ బాల్ పౌడర్, షాంపూ, కంఫర్ట్ ఇవి 4 వేసేసి బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా సాల్ట్లో మిక్సింగ్ చేసేసుకొని ఇలా జిప్లా కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలండి. ఒక సిజర్ తీసుకుని అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని మనం బాత్రూంలో ఈ విధంగా జిప్లా కవర్ని ఎక్కడైనా హ్యాంగర్కి కానీ లేదంటే విండోస్ దగ్గర కానీ పెట్టామనుకోండి, మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుందండి. అలానే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో ఎందుకంటే వాళ్ళు అస్తమానం బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు. మనం ఎంత వాటర్ కొట్టినా కూడా మళ్ళీ ఆ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఈ జిప్లా కవర్ని బాత్రూంలో పెట్టుకోవటం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి. మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లోనే ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఈ విధంగా అయితే రూమ్ ఫ్రెషనర్ లాగా ఉపయోగించుకోవచ్చండి. మన బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా సాల్ట్లోకి కంఫర్టు అలానే నాప్కిన్ బాల్ పౌడర్, షాంపూ బాగా ఇలా మిక్సింగ్ చేయాలండి. ఇలా మిక్సింగ్ చేసేసి జిప్లాక్ కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసి ఇలా బాత్రూంలో పెట్టుకుంటే బాత్రూంలో మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియక ఎక్కువగా బాత్రూమ్కి వెళ్ళిపోయి బాత్రూమ్ లోపలికి డోర్ వేసేస్తూ ఉంటారు. డోర్ వేసి లాక్ చేస్తూ ఉంటారు. ఆ లాక్ తీయడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము, టెన్షన్ పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాము. ఎందుకంటే వాళ్ళు లోపల ఉండి ఇలా లాక్ వేసేసుకుంటే మళ్ళీ మనం డోర్ తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది. వాళ్ళు లోపలికి వెళ్ళి లాక్ వేసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ఇలా డోర్ పైన ఒక నాప్కిన్ కానీ ఒక టవల్ కానీ ఈ విధంగా వేసేసారనుకోండి, వాళ్ళు లాక్ పెట్టుకున్నా కూడా అది లాక్ అనేది క్లోజ్ అవ్వదన్నమాట. సో మనం ఇలా నాప్కిన్ కానీ లేదంటే టవల్ కానీ ఇలా డోర్ పైన వేసేసామనుకోండి, ఆ డోర్ వాళ్ళు క్లోజ్ చేసుకున్నా కూడా అది లాక్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు లోపల ఉండి లాక్ వేసుకున్నారనుకోండి, ఆ డోర్ తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. వాళ్ళు లోపల ఉండిపోతూ ఉంటారు. మళ్ళీ ఈ డోర్ అంతా కూడా మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది తీయాలంటే. సో ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా బాత్రూంలో ఒక ట్యాబ్లెట్ వేసి చూడండి, అద్భుతం జరుగుతుంది. ఏంటా అద్భుతం అనుకుంటున్నారా? అవునండి, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో. నేను ఇక్కడ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ అయితే ఒక 4 తీసుకున్నానండి. ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకోవాలి. అలానే నాప్కిన్ బాల్ పౌడర్ కూడా ఒక బాల్ తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ట్యాబ్లెట్ పౌడర్, నాప్కిన్ బాల్ పౌడర్, అలానే మనం ఇందులో కొద్దిగా బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి. నాప్కిన్ బాల్ పౌడర్, ట్యాబ్లెట్ల పౌడర్, అలానే బేకింగ్ సోడా ఈ 3 కూడా వేసేసుకొని దీనిలో ఒక అరమూత వరకు డెటాల్ అయితే కలుపుకోవాలి. ఇలా ఈ 3 కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఈ లిక్విడ్ మొత్తం కూడా డెటాల్ వేసుకొని బాగా మిక్సింగ్ చేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని ఇలా మొత్తం కూడా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఈ వాటర్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి
చక్కగా మనం బాత్రూంలో అక్కడక్కడ అప్లై చేసేసామనుకోండి, ఒక 1 అవర్ పాటు ఆ వాటర్ని అప్లై చేసి అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక కొబ్బరి చీపురు పెట్టి శుభ్రంగా క్లీన్ చేసేసామనుకోండి, బాత్రూమ్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. అలానే మనం నాప్కిన్ బాల్ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుందండి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల, అంటే బేకింగ్ పౌడర్ అంటే మనం వంటల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి, అంటే వంట సోడా అంటారండి దాన్ని. అది కూడా వేయటం వల్ల మనకి ఆ డస్ట్ అంతా కూడా క్లీన్ అవుతుందన్నమాట, అది వేయటం వల్ల. అలానే ట్యాబ్లెట్ పౌడర్ వేయడం వల్ల మనకి బాత్రూంలో మూల ఉన్నటువంటి క్రిములు కానీ, డస్ట్ కానీ, బ్యాక్టీరియా కానీ అంతా కూడా చక్కగా తొలగిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. దీనిలో హాట్ వాటర్ కూడా పోసాం కాబట్టి ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ అవుతుంది. మనం ఈ విధంగా బాత్రూమ్ అయితే అప్పటికప్పుడు ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చు. కొంతమందికి అయితే ఇలా కెమికల్స్ ఉన్నటువంటి లిక్విడ్స్ అయితే పడవు కాబట్టి బాత్రూమ్ క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఏమవుతుందంటే ఆస్తమా ఉంటుంది, నిమ్ము ఉంటుంది, వాళ్ళకి ప్రాబ్లం ఉన్నప్పుడు బాత్రూమ్ కడగాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి. అప్పటికప్పుడు ఈ విధంగా మనం చక్కగా ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని పడేసే ట్యాబ్లెట్లతో ఈజీగా మనం బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా బాత్రూంలో ఆ లిక్విడ్ పోసేసి బ్రష్ పెట్టి ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత హాట్ వాటర్ పెట్టి మొత్తం కూడా బాత్రూమ్ క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి చక్కగా క్లీన్ అవుతుంది. దీనిలో నాప్కిన్ బాల్ పౌడర్, అలానే ట్యాబ్లెట్ల పౌడర్, అలానే దీనిలో డెటాల్ కూడా వేసాము. అలానే మనం మంచి స్మెల్ కోసం కంఫర్ట్ కూడా వేసుకోవచ్చండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుంది. బాత్రూమ్కి వెళ్ళినా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా అంతా కూడా తొలగిపోతుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎటువంటి హార్పిక్ కానీ, ఫినాయిల్ కానీ ఇలాంటివి వేయకుండా చక్కగా మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో ఏదైనా ఒక బకెట్ తీసుకోవాలండి. బకెట్ తీసుకొని దానిలో ఈ విధంగా, దీంట్లో అయితే నేను ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అలానే దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని కొద్దిగా సర్పు కానీ, మీరు వాషింగ్ మెషిన్లో యూజ్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదండి, ఆ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు. దీనిలో వేసేసుకొని ఈ విధంగా అయితే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇలా మనం దీనిలో ఒక 1 స్పూన్ వరకు బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదండి, బ్లీచింగ్ పౌడర్ అంటే మనకి షాపుల్లో, కిరాణా షాపుల్లో అడిగితే ఇస్తారండి. ఆ ప్యాకెట్లో ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ కూడా ఒక 1 స్పూన్ అయితే వేసుకున్నానండి. సో 1 స్పూన్ ఏంటనని నేను చెప్తానన్నాను కదండి, ఆ బ్లీచింగ్ పౌడర్ కూడా నేను ఇలా అయితే ట్రై చేశానండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఇలా నేను దీంట్లో బేకింగ్ పౌడర్ ఒక 1 స్పూను, అలానే బ్లీచింగ్ పౌడర్ 1 స్పూను, అలానే సాల్ట్ ఒక 1 స్పూను, అలానే మనం వాషింగ్ మెషిన్లో వేసే లిక్విడ్ కానీ, లేదంటే విమ్ లిక్విడ్ కానీ, సర్పు కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకొని ఇలా హాట్ వాటర్లో ఈ వాటర్ అంతా మిక్సింగ్ చేసేసి ఇలా బాత్రూంలో ఈ వాటర్ అంతా అప్లై చేయాలండి. ఈ వాటర్ అంతా అప్లై చేసేసి అక్కడక్కడ చక్కగా ఇలా కొబ్బరి చీపురు పెట్టి ఈ విధంగా మూల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఆ వాటర్ని చీపురు పెట్టి ఇలా అక్కడక్కడ రుద్దేసి ఒక 1 అవర్ పాటు అలా వదిలేయాలండి. 1 అవర్ తర్వాత చక్కగా మనం ఈ చీపురు పెట్టేసి చక్కగా హాట్ వాటర్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే ప్రతి మూల కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ మూల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అవుతుంది. అలానే బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల కూడా మనకి బాత్రూమ్ అంతా మంచి స్మెల్ అయితే వస్తుంది. అలానే ఎటువంటి క్రిములు ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా తొలగిపోతాయండి. సో లిక్విడ్ కానీ, లేదంటే సర్పు కానీ వేయటం వల్ల మనకి మంచి స్మెల్ వస్తుంది. డస్ట్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఈ విధంగా అప్పటికప్పుడు మనం ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని బాత్రూమ్ అంతా క్లీన్ చేయొచ్చు. ఒక్కొక్కరికి హార్పిక్ లాంటివి పడవు కాబట్టి సో అప్పటికప్పుడు ఇవన్నీ వేసేసుకొని చక్కగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేస్తే బాత్రూమ్ ప్రతి మూల కూడా మెరిసిపోతుందండి. నిజంగా చెప్తున్నాను, నాకైతే చాలా బాగా వర్క్ అవుతుందండి. సో ఒక 1 అవర్ పాటు నేను అలా ఉంచేసాను అనమాట. 1 అవర్
తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది. సో నేను ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇలా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఆ వాష్ బేసిన్ కూడా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసేస్తున్నాను. చక్కగా క్లీన్ అవుతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. సో అప్పటికప్పుడు మనం ఇలా ఈ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకోవచ్చు. అలానే మనం ఇక్కడ వాష్ బేసిన్ క్లీన్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. సో అప్పటికప్పుడు ఈ విధంగా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని బాత్రూమ్ అంతా క్లీన్ చేసేయచ్చు. బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుందండి. మనకి తెలియని బ్యాక్టీరియా ఉన్న, క్రిములు ఉన్న, డస్ట్ ఉన్న అంతా కూడా తొలగిపోతాయి. సో ఎటువంటి ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కెమికల్స్ వాడాలంటే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. అటువంటి ఇబ్బంది ఉన్న వాళ్ళు ఈ చిన్న మీరు ఒక ట్రిక్ని ట్రై చేశారంటే, అసలు నేనే చెప్తున్నానండి, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇలా బాత్రూమ్ అయితే క్లీన్ చేసేయచ్చు. చక్కగా మెరిసిపోతుందండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా మనమైతే ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. అలానే నేను ఇక్కడ నేను వాష్ బేసిన్ అయితే క్లీన్ చేశాను కదండి. ఇప్పుడైతే నేను ఇక్కడ బాగా పాకుడు పట్టేసి డస్ట్ అయితే ఉంది చూడండి. నేను ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ అయితే చల్లుతున్నాను చూడండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను. ఈ మూల బాగా డస్ట్ పాకుడు అయితే ఉందండి. ఎక్కువగా వాటర్ అయితే నిల్వ ఉంటూ ఉంటాయండి. మాకు ఇక్కడ వాడకం అయితే ఎక్కువగా ఉంటూ ఉంటుంది. నేను అక్కడ బ్లీచింగ్ పౌడర్ వేసేసి హాట్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ కలిపి మళ్ళీ వాటర్ని అప్లై చేశానండి. అక్కడ కొబ్బరి చీపురు పెట్టి మొత్తం కూడా ఈ విధంగా ఆ వాటర్ని అప్లై చేసేసి అలా ఒక 1 అవర్ పాటు అలా ఉంచానండి. 1 అవర్ తర్వాత ఈ విధంగా చక్కగా క్లీన్ చేస్తున్నాను చూడండి. ఇలా మూల ఉన్నటువంటి పాకుడు కానీ, డస్ట్ కానీ, క్రిములు కానీ, మనకి తెలియని క్రిములు కూడా ఉంటూ ఉంటాయండి. ఇక్కడైతే బాగా పాకుడైతే ఉన్నది చూడండి. మీకు చూపించడం కోసం నేను ఇక్కడ పాకుడు డస్ట్ ఉన్నటువంటి దాన్ని అయితే చూపిస్తున్నాను. మీరు నమ్మరు కాబట్టి నేను బ్లీచింగ్ పౌడర్ 2 స్పూన్స్ అయితే వేసానండి. హాట్ వాటర్లో కలిపేసి మళ్ళీ వాటర్ కూడా పోసి ఈ విధంగా మొత్తం కూడా ఆ వాటర్ని అప్లై చేసేసి ఇలా క్లీన్ చేస్తున్నాను చూడండి. ప్రతి మూల కూడా అసలు ఎంత పాకుడైతే ఉందో ఆ డస్ట్ అంతా కూడా ఇలా చీపురు పెట్టి నేను ఇలా రుద్దటం వలన చాలా ఈజీగా నాకు క్లీన్ అయిపోయిందండి. సో మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. బ్లీచింగ్ పౌడర్ వేసినా కూడా మనకి బాత్రూమ్ అనేది చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం హార్బిక్, పెనాయిల్ అలాంటివి వేసినా కూడా మనకి కెమికల్స్ లాంటివి కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని భయం వేస్తూ ఉంటుంది. అలా కాకుండా అసలు మీ బ్లీచింగ్ పౌడర్తో పాకుడు కానీ, డస్ట్ కానీ ఈజీగా క్లీన్ అయిపోతుందండి. సో మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఎంత పాకుడు అయితే, డస్ట్ అయితే వచ్చిందో. సో అంతా కూడా చక్కగా క్లీన్ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. సో ముందు చూసినప్పటికి ఇప్పుడు చూడండి అసలు ఎంత క్లియర్ అయిపోయిందో. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. నేను ఒక స్పూన్ అని చెప్పాను కదండి, లాస్ట్లో వివరిస్తానని చెప్పాను కదా, ఆ స్పూన్ ఏంటంటే ఇదేనండి. మనం బట్టల్లో యూజ్ చేసే నాప్కిన్ బాల్ అంటే ఎక్కువగా మనం స్మెల్ కోసం బట్టల్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా నాప్కిన్ బాల్ ఒకటి తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకోవాలండి. అలానే ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ, మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదండి. అలాంటి ట్యాబ్లెట్స్ కూడా ఒక ట్యాబ్లెట్ తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ప్యాకెట్ అయితే ఇలా ఉంటుందండి. నాప్కిన్ బాల్ పౌడర్ అంటే నాప్కిన్ బాల్స్ అంటే మనకి షాపుల్లో అడిగితే ఇస్తారు. ఒక బాల్ తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. అలానే ట్యాబ్లెట్, మీరు యూజ్ చేసుకునే ట్యాబ్లెట్ కానీ, అలానే మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్ కానీ ఏ ఉన్నా పర్లేదండి, ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోవాలి. అది కూడా మెత్తగా పొడిలాగా చేసేసుకొని ఈ 2 కూడా ఏదైనా ఒక బౌల్లో వేసేసుకోవాలి. అలానే సాల్ట్ కూడా ఒక 1 స్పూన్ తీసుకోవాలి. అలానే బేకింగ్ పౌడర్ ఒక 1 స్పూన్ తీసుకోవాలి. మీరు యూజ్ చేసుకునే విమ్ లిక్విడ్ కానీ, లేదంటే వాషింగ్ మెషిన్లో వేసుకునే లిక్విడ్ కానీ, లేదంటే సర్ఫ్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. దీంట్లో నేను బకెట్లో వేస్తున్నానండి ఇవన్నీ. 1 స్పూను బేకింగ్ పౌడర్, 1 స్పూను ట్యాబ్లెట్ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, అలానే ఒక 2 స్పూన్స్ వరకు నేను సర్ఫ్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర విమ్ లిక్విడ్ కానీ, వాషింగ్ మెషిన్ లిక్విడ్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి. అలానే నాప్కిన్ బాల్ పౌడర్ కూడా ఇందులో కలిపేసుకున్నాను. హాట్ వాటర్ పోసుకోవాలండి ఇందులో. బాగా హాట్ వాటర్ని ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ వాటర్ని మనం బాత్రూమ్ అంతా కూడా చక్కగా అప్లై చేసేయాలండి. ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేయాలండి. కొంచెం మనకి కొబ్బరిని చీపురు పట్టి ఈ వాటర్ని అక్కడక్కడ కొంచెం రుద్దినట్లయితే, ఎక్కువగా రుద్దే పని కూడా
ఉండదండి. నాకు తెలిసి అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం కూడా ఈ వాటర్ అంతా కూడా అప్లై చేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఇలా బేకింగ్ పౌడర్, సాల్ట్ అలానే నాప్కిన్ బాల్ పౌడర్ వేయడం వల్ల మనకి చక్కగా ఆ మూల ఉన్నటువంటి డస్ట్ అంతా క్లీన్ అవుతుంది. అలానే క్రిములు కూడా పోతాయండి. నాప్కిన్ బాల్ పౌడర్ వేయడం వల్ల మనకి బాత్రూమ్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వెదజల్లుతుందండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. మనం బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. దీనిలో సర్పు కానీ లిక్విడ్ కానీ వేసాం కదండి, అసలు మనకి ప్రతి మూల కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం ఎక్కువగా హార్పిక్లు కానీ ఇవి యూజ్ చేయకుండానే చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసేయచ్చు. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. నేను అక్కడక్కడ ఇలాగా అంటే లైట్గా నేను ఇక్కడ రుద్దుతున్నానండి అంతే. ఇంకా ఈ వాటర్ అప్లై చేయడం కోసం కొంచెం మూల ఇలా రుద్దేసి ఇలా వదిలేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి తర్వాత మనం హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తే బాత్రూమ్ ప్రతి మూల కూడా చక్కగా మనకి క్లీన్ అయిపోతుంది. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. నేను ఇలా రుద్దుతుంటేనే ఆ డస్ట్, ఆ మురికి అదంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి. మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత హాట్ వాటర్ పెట్టి క్లీన్ చేస్తే చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ టిప్ అండి. ఇది కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ ఏమీ వేయడం లేదండి, ఒకటి వేస్తున్నాను. అది బ్లీచింగ్ పౌడర్ అండి. బ్లీచింగ్ పౌడర్ మాత్రమే వేస్తున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. బకెట్ తీసుకొని హాట్ వాటర్లో ఒక 4 స్పూన్స్ వరకు బ్లీచింగ్ పౌడర్ తీసుకోవాలండి. బ్లీచింగ్ పౌడర్ తీసుకొని మొత్తం కూడా ఇలా ఒక డబ్బాలంటే తీసుకొని మొత్తం కూడా వాటర్లో ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. హాట్ వాటర్లో ఇలా బ్లీచింగ్ పౌడర్ వేయడం వల్ల మొత్తం కూడా చక్కగా కరిగిపోతుందండి. ఈ వాటర్ని బాత్రూమ్ ప్రతి మూల కూడా ఇలా అప్లై చేయడం వల్ల మనకి మూల ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా చక్కగా తొలగిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేసినా కూడా మనకి హెల్త్ ప్రాబ్లం కాబట్టి ఇలా అప్పుడప్పుడు చక్కగా మనం బ్లీచింగ్ పౌడర్తోనే బాత్రూమ్ అయితే చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా హాట్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ వేసేసి బాత్రూమ్ ప్రతి మూల కూడా ఆ వాటర్ని అప్లై చేసేసి ఒక కొబ్బరి చీపురు పెట్టి ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసి రుద్దాలండి. నేను ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. అక్కడైతే ఎంత మరకలు అయితే ఉన్నాయో టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలనైనా ఈజీగా ఇలా క్లీన్ చేస్తుందండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇక ఈ వాటర్ని పోసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకోవాలండి. 1 అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను ఈ టిప్ అయితే. చాలా చక్కగా వర్క్ అవుతుంది. అంటే మళ్ళీ కొత్త వారు అయితే కమెంట్స్ పెడుతున్నారు, అక్క కెమికల్స్ ఉన్నాయి యూజ్ చేస్తే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో బాత్రూమ్ క్లీన్ చేయడానికి మంచి టిప్ అయితే ఈజీ టిప్స్ అయితే షేర్ చేయమని చెప్పింది. ఇంకా సిస్టర్ కోసం అయితే ఈ టిప్ అయితే మళ్ళీ నేను షేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే మొత్తం ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఇప్పుడు మీకు ఈ టైల్స్ మీద ఎంత మొండి మరకలు ఉన్నాయో చూడండి. నేను తర్వాత ఈ వాటర్ పోసుకుంటూ ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత ఇలా క్లీన్ చేస్తున్నాను చూడండి. నాకు ఎక్కడ కూడా మూల ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో నిజంగా చెప్తున్నానండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కూడా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అలానే మూల ఉన్నటువంటి క్రిములు కానీ డస్ట్ కానీ పాకుడు కానీ అంతా కూడా తొలగిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత మీకు లైవ్లో నేను చూపిస్తాను చూడండి, చక్కగా క్లీన్ అవుతుంది. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి నోటిఫికేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.